హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇది నా ఛానల్, మీ ఛానల్, మనందరి ఛానల్. సో మీ ఎంకరేజ్మెంటే నా ఛానల్కి ఒక బూస్టప్. సో దయచేసి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోదండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ కొట్టింది, ఆ గంట సింబల్ కొట్టి ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకోండి. మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యా. ఓకే, కంగువ, సూర్య, దిశ పటాని హీరోయిజం చేసిన ఈ మూవీ చాలా గ్రాండెడ్గా రిలీజ్ అయింది త్రూ అవుట్ ఇండియా. ఇట్స్ అ పాన్ ఇండియా మూవీ డైరెక్టెడ్ బై శివ. ఈ మూవీ గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పుకున్నాం భయ్య. మెయిన్గా మంచి కిక్ ఇచ్చే విషయం, మనకి కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టినంత మాత్రాన, ఆ మూవీ మీద కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టినంత మాత్రాన ప్రతి సినిమా అయితే బాహుబలి కాదు భయ్య. అండ్ ప్రతి డైరెక్టర్ కూడా రాజమౌళి కాదు. రాజమౌళి అంటే రాజమౌళికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో ఒక మూవీని పండించాలన్నా చేయాలన్నా కంపల్సరీ రాజమౌళి తర్వాత ఎవరైనా. ఎందుకు చెప్తున్నా అంటే విషయం, ఫస్ట్ టైం టీజర్ రిలీజ్ అయినప్పుడు అప్పుడే చెప్పారు కొన్ని నేర్చుకోవాలి, మా వాళ్ళు చూసి రాజమౌళి నేర్చుకోవాలి, ఇవి కొన్ని మాటలు వినిపించాయి. బట్ రాజమౌళి ఈజ్ ఆల్వేస్ రాజమౌళి, అండ్ రాజమౌళి ఇస్ ద బెస్ట్ ఇన్ ఇండియా. సో సరే, ఈ మూవీ అంటే మనమే వేరే డైరెక్టర్ నేను తక్కువ చేసినట్టు కాదు, బట్ అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఈ మూవీ ఒక పెద్ద ఎగ్జాంపుల్. ప్రతి సినిమా అయితే బాహుబలి కాదు అని చెప్పడానికి. సరే, మూవీ విషయానికి వస్తే మెయిన్గా ఈ టీజర్, ఈ ట్రైలర్ అండ్ నిన్న మొన్న రిలీజ్ అయిన రిలీజ్ ట్రైలర్ ఇవి చూసి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నాం బాయ్, తప్పులేదుగా. ఎక్స్ప్రెషన్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకంటే సూర్య అసలే సూర్య మనందరికీ అభిమానట్లు. తెలుగులో కూడా తెలుగు హీరోలాగే ఫీల్ అవుతాం కాబట్టి అందరూ ఒక ఎక్స్ప్రెషన్ పెట్టినారు. కానీ మూవీకి వెళ్తే మాత్రం అక్కడ ఏం లేదు భయ్య, మొత్తం డొల్లా. చాలా డిసప్పాయింట్ అయినాను. ఏంటి కదా అంటే, సూర్య ఎఫర్ట్లో ఏం లేదు, సూర్య పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. కానీ సూర్య అన్ని సినిమాల వల్ల నాకైతే ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల వల్ల ద వరస్ట్ మూవీ అనిపించింది బై సూర్య పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు అనేది మనం మళ్ళీ డిస్కస్ చేసుకున్నాం. ముందైతే నాకు ఫస్ట్ సూర్య మీద అండ్ జ్ఞానవేల్ రాజా, స్టూడియో గ్రీన్, వీళ్ళ మీద అయితే నాకు కొంచెం జాలేస్తుంది భయ. అసలు ఈ స్టోరీ ఏ స్టోరీ అని దీన్ని ఒప్పుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ వీళ్ళు ఏం చెప్పి ఒప్పించాడు ఇంత బడ్జెట్కి? ఏదో సరే లో బడ్జెట్ అయితే ఓకే, బట్ వెరీ హై బడ్జెట్ కదా భయం. ఈ హై బడ్జెట్ పెడికి ఎలా ఒప్పించారు అనేది నాకు నమ్మశక్యం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీవే, ఈ మూవీలో మెయిన్గా స్టోరీ కోర్ పాయింట్ అయితే ఓకే భయ, పర్లేదు, బాగానే ఉంది. కానీ దాన్ని శివ ఎగ్జిక్యూషన్ మాత్రం అస్సలు బాగాలేదు. ఆ ఇన్ఎక్స్పీరియన్స్ అనేది స్పష్టంగా, ఎందుకంటే ఇప్పటివరకు శివాజీ సినిమాలు వేరు అండ్ ఈ మూవీ వేరు, ఇస్ డిఫరెంట్ జానర్. సో దీన్ని డీల్ చేయడంలో అయితే శివ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి కంపల్సరిగా. అండ్ సూర్య నమ్మిన శివ మాత్రం ఆ ఎగ్జిక్యూషన్ అయితే కరెక్ట్ చేయలేదు. సో కాబట్టి రిజల్ట్ ఈజ్ నెగటివ్. నెక్స్ట్, ఈ మూవీలో ఇంకా మెయిన్ ఉండే మేజర్ ప్లస్ పాయింట్, ఫస్ట్ ప్లస్ చెప్పుకున్నాం, నెగిటివ్ చాలా ఉన్నాయి, ఆ నెగిటివ్ మళ్ళీ చెప్పుకున్నాం. ఫస్ట్ ప్లస్ చెప్పుకున్నాం స్టోరీ, అది చెప్పినట్టు స్టోరీ కోర్ పాయింట్ ఓకే. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా సూర్య పర్ఫార్మెన్స్ ఇన్ కంగువా రోల్ భయ. ఎందుకంటే 2 టైప్స్ ఆఫ్ రోల్స్ చేసినాడు. 2024లో అండ్ 11th సెంచరీలో ఒక రోల్లో చేసినాడు, అదే కంగువా రోల్. సో 2 రోల్స్ చేసినాడు. బట్ ఈ 2 రోల్స్ ఒక రోల్ కంగువా రోల్ మాత్రం చాలా బాగా చేశాడు. ఆయన ఐస్ అనేవి ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా చూపించాయి. ఆ ఐస్ అనే ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడు సూర్య. సో సూర్య పర్ఫార్మెన్స్కి అయితే మనం ఎటువంటి పేరు పెట్టలేం. యాజ్ కంగువా హీ డిడ్ ఎ గుడ్ జాబ్. నెక్స్ట్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ బై వెట్రి పళనిస్వామి. ఈ మొత్తం మూవీలో ఏదైనా డిపార్ట్మెంట్ 100% న్యాయం చేసిందంటే అది ఒక్క సినిమాటోగ్రఫీ బై. ఆ లొకేషన్స్, ఫారెస్ట్ లొకేషన్స్ అండ్ నైట్ టైం విజువల్స్, నైట్ టైం యాక్షన్ సీక్వెన్స్, ఇవైతే చాలా బాగా క్యాప్చర్ చేశారు. సో వర్క్ ఈజ్ 100% ఎఫిషియన్సీ అండ్ సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. నెక్స్ట్ నెగిటివ్స్కి వస్తే చాలా ఉన్నాయి. సరే, బిఫోర్ దట్ మన అసలు సినిమా స్టోరీ గురించి లైట్గా నేను ఎక్కువ చెప్పను భయ, ఎందుకంటే స్పాయిలర్స్ అయితే మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకని నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. జస్ట్ సింపుల్గా అలా కట్టే కొట్టే తెచ్చే అని చెప్పేసుకున్నాం, నో ప్రాబ్లం. సో ఈ స్టోరీ విషయానికి వస్తే
ఫ్రాన్సిస్, మన 2024లో సూర్య అంటే ఫ్రాన్సిస్ అని పేరు. సో అండ్ ఫ్రాన్సిస్ ఆయన ఫ్రెండ్ యోగి బాబు, వీళ్ళిద్దరు గోవాలో ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ అక్కడే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మన దిశా పటాని కూడా ఉంటుంది. వీళ్ళందరూ ఒక వర్క్ చేస్తుంటారు భయ, అదేంటంటే బౌంటీ హంటర్. ఎక్కడో వినట్టుంది కదా, ఆ, అదే భయ కల్కిలో మన ప్రభాస్ చేస్తున్నారు చూడండి, బౌంటీ హంటర్. అంటే పోలీసులు పట్టుకోలేని క్రిమినల్స్ కూడా వీళ్ళు పట్టి తెచ్చిస్తుంటారు, అది బౌంటీ హంటర్, క్రిమినల్స్ పట్టుకోవడం. సో ఈ వర్క్ వాళ్ళు గోవా బేస్గా చేస్తుంటారు. అయితే ఈ ప్రాసెస్ లో మన సూర్యకి యోగి బాబుకి ఒక అబ్బాయి, ఒక బాబు అనేవాడు కనెక్ట్ అవుతాడు. తను ఏదో టెన్షన్ లో ఉండి తప్పించుకోవడం ట్రై చేస్తుంటాడు, తను వీళ్ళ కనెక్ట్ అవుతాడు. అయితే మనకి ఆ బాబుని చూడగానే సూర్యకి ఏదో కనెక్షన్ ఉంది అనిపిస్తుంది, ఆ బాబుతోటి ఒక డిఫరెంట్ కనెక్షన్ ఉంది అనిపిస్తుంది. సూర్య ఫీలింగ్స్ లో డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఏంటి ఆ కనెక్షన్ ఏంటి అనేది రిమైండ్, అసలు ఆ బాబుకి సూర్యకి ఉన్న కనెక్షన్ ఏంటి? సూర్య చూడంగానే ఆ మూవీ ఎలా అనిపిస్తుంది, ఆ చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుర్తున్నావే మన మగధీర. సో మగధీర లాగా ఏదో ఉంది అనిపిస్తుంది సూర్యకి. సో ఏంటి ఆ కనెక్షన్ అనేది రిమైనింగ్ స్టోరీ. సో ఇంకంతకన్నా నేను చెప్పను భయ, ఇంతకన్నా స్టోరీ. బట్ ఇంకా లోపలికి వెళ్తే నెగిటివ్ పాయింట్స్కి వెళ్తే మాత్రం ఫస్ట్ నెగిటివ్ పాయింట్, మూవీ స్టార్ట్ చేయడంతో ఒక 11th సెంచరీలో ఒక బామ్మ ఒక మోనోలాగ్ చెప్తా స్టార్ట్ అవుతుంది. పర్లేదు బాగానే ఉంది అనిపిస్తుంది. అంటే హ్యూమన్ లైఫ్ ఏంటి, అసలు హ్యూమన్ లైఫ్ అర్థం ఏంటి చెప్తుంది. ఓకే, కట్ చేస్తే 2024లో గోవాకి వచ్చేస్తుంది ఆ మూవీ. ఎప్పుడైతే గోవాకి వచ్చిందో ఆ గోవా ఎపిసోడ్ మొత్తం అట్టర్ వేస్ట్ బై. మూవీ స్టోరీకి గోవానే అవసరం లేదు. ఎక్కడన్నా సరే చెన్నైలో రైల్వే స్టేషన్కి తీసినా ఓకే నచ్చదు, దానికోసం గోవా పోయి అసలు ఆ గోవా ఎపిసోడ్ చాలా ఇరిటేటింగ్ ఉంటాయి. మెయిన్ గా సూర్య, దిశా పటాని, యోగి బాబు వీళ్ళ ఎపిసోడ్స్ చాలా ఇరిటేటింగ్ ఉంటాయి. అసలు మనకి నవ్వు రాకపోగా చాలా విసుగు తెప్పిస్తాయి. అఫ్ కోర్స్ ఫస్ట్ టైం అనుకుంటాను యోగి బాబు ఉండి కూడా, యోగి బాబుతో పాటు కింగ్స్లీ, అదే మన ఇద్దరు వీళ్ళు నెల్సన్ పార్టిసిపేట్ కింగ్స్లీ, వీళ్ళిద్దరు ఉండి కూడా మన కామెడీ రాలేదు, కామెడీ జనరేట్ గా. అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ తమిళ్ ఇండస్ట్రీ. అండ్ ఆ తమిళ్ ఇండస్ట్రీ నేటివిటీ అండ్ కొంచెం ఆ పైచం కూడా మనకి స్పష్టంగా అనిపిస్తుంది. సో గోవా ఎపిసోడ్ మాత్రం మనకైతే అట్టర్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మన కంగో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎమోషన్ అయితే ఎక్కువ బిల్డప్ చేయలేదు. చాలా క్యారెక్టర్ ఉంటాయి, ఒక 30-40 క్యారెక్టర్ ఉంటాయి, కానీ ఏ ఒక క్యారెక్టర్ కూడా ఎమోషన్ కరెక్ట్ గా బిల్డప్ చేయలేదు. ఆ ఎమోషన్ క్యారీ చేయలేదు, మనకు కూడా అంత ఎమోషన్ అనిపించింది. ఏదో లాస్ట్ క్లైమాక్స్ లో ఒక 10 minutes ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది కానీ, బట్ త్రూ అవుట్ మూవీ మాత్రం ఆ ఎమోషన్ అయితే కరెక్ట్ గా వర్కౌట్ చేయలేదు. మనకేమంత ఫీల్ గా మైక్లో ఏదో సినిమా చూస్తుంటాం, సినిమా చూస్తే బాగానే ఉంటుంది, ఇంకా అరుపులు ఎక్కువ, అరుపులు గోలలు రకరకాలు ఉంటుంది. నార్మల్ తీయచ్చు మూవీ, కానీ ప్రతి ఒక్కరు ఎందుకు నడిచేస్తాడు. ఈ మన సూర్య డైలాగ్ మనం విన్నా కదా, నీ రక్తం నా రక్తం వేరు వేరా, ఇటువంటి చాలా ఉంటాయి డైలాగులు, రకరకాల డైలాగులు. ఆ డైలాగ్స్ మనం చెవులు మూసుకొని ఎటువంటి వినాలి. దీని చాలదన్నట్టు మన దేవిశ్రీ ప్రసాద్ కూడా 100% వర్క్ అయితే చేయలేదు. ఏదో ఒక 2-3 సాంగ్స్ అండ్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎపిసోడ్స్, సెకండ్ హాఫ్ లో కొన్ని ఎపిసోడ్స్ అయితే బీజిఎంస్ మంచిగా కొట్టాడు. మెయిన్ గా ఆ టైటిల్ సంబంధించిన సాంగ్, కంగువా టైటిల్ సంబంధించిన సాంగ్ అదైతే బాగా కొట్టాడు, బాగుంది వినడానికి. కానీ మిగతాది కంపేర్ చేస్తే చాలా లౌడ్ గా ఉంటుంది. వీళ్ళ అరుపులే తలనొప్పిరా బాబు అనుకుంటే, దాని తగ్గట్టు దబ్బడి అన్నట్టు మన దేవిశ్రీ కూడా మొత్తం వాయించి పెట్టాడు దొరికిందిరా అని. సో కొంచెం మనకి ఇంట్రెస్టెడ్ గా ఉంటుంది. ఆ మ్యూజిక్ డిపార్ట్మెంట్ కూడా. ఇంకా ఎడిటింగ్ అసలు చెప్పలేదు, ఎడిటింగ్ దారుణంగా ఉంది. సో మెయిన్ గా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్న మన కేఈ జ్ఞానవేల్, కానీ విఎఫ్ఎక్స్ మాత్రం యావరేజ్ ఉంది మ్యామ్. ఇంకొంచెం ఆ గోవా ఎపిసోడ్ వీటి మీద పెట్టే బదులు కొంచెం విఎక్స్ మీద బడ్జెట్ పెట్టుంటే విఎఫ్ఎక్స్ ఇంకొంచెం బెటర్ ఉండేదేమో నా ఫీలింగ్. సో ఎలాగైనా సరే ఈ మూవీ అయితే కంపల్సరీ వాచబుల్ అయితే కాదు కొంతమంది, కానీ సూర్య ఫ్యాన్స్ అయితే, మన సూర్య గారి కోసం అయితే ఒక్కసారి చూడొచ్చు ఈ మూవీని. చూడండి అండ్ మరీ ఎంజాయ్ చేస్తారు నేను చెప్పను, బట్ సూర్య గారి కోసం ఒకసారి చూడొచ్చు కష్టం మీద. ఇంకో సూర్య గారి పెద్ద మైనస్ ఏంటంటే ఈ మూవీలో ఇప్పటి వరకు సూర్య తెలుగు సినిమాలకి శ్రీనివాసమూర్తి గారు తెలుగు డబ్బింగ్ చెప్పాడు, బాగుండేది, మనం అలవాటు పడ్డాం, ఆ డబ్బింగ్ మనం కూడా అలవాటు పడ్డాం. కానీ ఫస్ట్ టైం ఆయన చనిపోయారు ఈ మధ్య. సో ఫస్ట్ టైం సూర్య డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల కొంచెం ఆ డబ్బింగ్ కూడా సెట్ కాలేమో అనిపిస్తుంది. ఈవెన్ ఒక 2-3 సినిమాలు పోతే నాకు అలవాటు అవుతామో, బట్ ఇప్పుడు వరకు ఈ సినిమా వరకు అయితే మాత్రం డబ్బింగ్ కూడా చాలా ప్రాబ్లం ఉంది, డబ్బింగ్ కూడా సెట్ కాలేదు అనిపించింది సూర్య గారి డబ్బింగ్. నెక్స్ట్ ఇదన్నీ చాలా అన్నట్టు మెయిన్ గా మన నైజాంలు తెలంగాణలో మెయిన్ ప్రాబ్లం అది సూర్యకి చాలా నష్టపోయింది.
డిస్ట్రిబ్యూటర్ల మధ్య, మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్, వీళ్ళిద్దరి మధ్య ఉండే కొన్ని ఆధిపత్య పోరులో కొన్ని థియేటర్లు అయితే ఈ రోజు వరకు కూడా, ఈ రోజు మార్నింగ్ వరకు కూడా కన్ఫర్మ్ తెలిపాయి. అండ్ బుకింగ్స్ లేవు, బుకింగ్ స్టార్ట్ కాలేదు, థియేటర్స్ కన్ఫర్మ్ లేదు. సో దీనివల్ల కొంచెం సూర్య అయితే ఎకనామికల్ గా, ఫైనాన్షియల్ గా కొంచెం నష్టపోయాడు. ఇది చాలదన్నట్టు ఈ మూవీకి వచ్చిన యావరేజ్ స్టార్, ఇది మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు సూర్య పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ఎనివే, రాబోయే రోజుల్లో ఎంతవరకు కంగువాని మన వాళ్ళు ఆదేస్తారు. మళ్ళీ December 5th మన పుష్ప వచ్చేస్తున్నాడు. సో కాబట్టి ఈ లోపు కంగువ ఎంత రన్నింగ్ ఉంటుందో వెయిట్ అండ్ సీ. సో దిస్ ఈస్ మై బ్రీఫ్ రివ్యూ అబౌట్ కంగువ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.